హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రజెంట్ పెద్ద సినిమాకున్న అంత హైప్ నాకు తెలిసి గత ఒక 5-6 ఏళ్ళలో ఏ సినిమాకు కూడా ఎంత హైప్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఈ సినిమా మీద వస్తున్న అప్రిషియేషన్స్ కానీ, అంటే యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా భారీ హిట్ అనే టైప్లో మాట్లాడుతుంటే లిటరలీ యాజ్ ఎ ఫ్యాన్గా గూజ్బంప్స్ వస్తున్నాయి. ప్రజెంట్ విజయవాడలో ఈరోజు జరిగిన కట్అవుట్ లాంచ్ ఏదైతే ఉందో మరొక్కసారి ఆర్సీ ఫ్యాన్స్ సత్తా ఏంటి చూపించింది. ఇప్పుడు RRR తర్వాత అసలు హిట్ లేని హీరోకి ఎలాంటి సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారంటే టోటల్ తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఇంక 3వ తారీఖున మీరు ఒకటే ఫిక్స్ అయిపోండి, చక్కగా మల్టీప్లెక్స్లో టికెట్స్ బుక్ చేసుకుంటే చాలా బెటరు. అలా కాదని సింగిల్ స్క్రీన్స్లో కానీ టికెట్ బుక్ చేసుకుంటే నల్లమబ్బు కమ్మేసినట్టు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ థియేటర్ మొత్తం కమ్మేస్తారు. మీకు సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మాటలు వినిపించో, ఇంకా స్క్రీన్ కనిపించదు భయ్యా. నాకు అర్థమైపోతుంది. సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో సెలబ్రేషన్స్ ఉంటే దానికి తోడు బుచ్చిబాబు రాసుకున్న కథ, ఆ కథలో ఎలివేషన్స్కి థియేటర్లు బ్లాస్ట్ అట. అసలు బాబు బుచ్చిబాబు నువ్వు ఎంతలా ఓన్ చేసుకున్నారంటే నేను ఫ్యాన్స్ ఈరోజు రామ్ చరణ్ గారితో పాటు బుచ్చిబాబుకి కూడా కటౌట్. నాకు తెలిసి ఈ రేంజ్లో అంటే రాజమౌళి గారి తర్వాత, ఇది చాలామందికి ఇది నచ్చొచ్చు, ఈ మాట నచ్చపోవచ్చు, కానీ రాజమౌళి గారి తర్వాత ఒక డైరెక్టర్ పేరు, ఒక డైరెక్టర్ గురించి ఈ రేంజ్లో ఎలివేషన్స్ ఇవ్వడం ఫ్యాన్స్ అనేది నాకు తెలిసి బుచ్చిబాబుకి జరిగింది. బుచ్చిబాబు నువ్వేం చేస్తావో తెలియదు, నీకు రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఇస్తున్న ఎలివేషన్స్కి నీ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండాలంటే ఇంకా రంగస్థలం, మగధీర అనే సినిమాల్ని మర్చిపోయి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అంటే పెద్ది అనే సినిమాలో ఉండాలి. అదే మా కోరిక, అంతే. అసలే ఇప్పుడు నైజాంకి ఆల్రెడీ నైజాం బుకింగ్స్ రేపు ఓపెన్ అవ్వబోతున్నాయని చెప్పి ఒక లీక్ అయిపోయింది భయ్య. ఎందుకంటే ఏదైతే మైత్రి వాళ్ళు రాజేసాబ్కి ఎలాంటి తప్పులు చేశారో రిలీజ్ టైంలో అలాంటి తప్పులు ఏవి జరగకుండా 2 రోజుల ముందే నైజాం బుకింగ్స్ ఓపెన్ చేసి 2వ తారీఖు లేదా 3వ తారీఖు మనకి ఆంధ్ర బుకింగ్స్ కూడా ఓపెన్ చేస్తారని ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రలో అయితే జియో వచ్చేసింది. ఇప్పుడు నైజాంకి సంబంధించిన జియో ఒక చిన్న కన్క్లూజన్ ఉంది, కాకపోతే అది కూడా రాబోతుంది. కానీ నైజాంలో నేను మళ్ళీ చెప్తున్నా 2 ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు, 6:30కి ఒకటి, 10 గంటలకు ఒకటి. సో ఇది కానీ వర్కౌట్ అయితే వేరే లెవెల్లోకి వెళ్తుంది సినిమా. అంటే ఇప్పుడు పెద్ది అనే సినిమా లాంగ్ రన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమా. ఎస్, కొన్ని చోట్ల ఇప్పుడు ముఖ్యంగా ఓవర్సీస్లో కొన్ని డ్రాప్స్ ఉన్నాయి, అది ఒప్పుకోవాల్సిందే. ఎంత ఫ్యాన్స్ అయినా ఏదైనా సరే, చాలా కారణాలు ఉన్నాయి దానికి. సో కాకపోతే ఖచ్చితంగా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ కూడా 1.5 మిలియన్ నుంచి ఓపెన్ అవుతుంది భయ్య. ఏంటి భయ్య, పెద్ద సినిమాలు యాక్చువల్గా 3 మిలియన్ 2.5 ఆ రేంజ్లో వస్తాయి కదంటే, చెప్తున్నా కదా సినిమా రిలీజ్ టైంని బట్టే కొన్ని ప్రభావితం చేస్తాయి. మనకు ధృవ టైంలో కూడా, ధృవ ఎలాంటి సినిమా కానీ రెవెన్యూ పరంగా చాలా డౌన్లో ఉన్న సినిమాలు. ఎందుకంటే ఆ టైంలో డిమానిటైజేషన్ జరగడం, అవి చాలా ఎలాంటి దెబ్బ పడిందో. ఇప్పుడు కూడా ప్రజెంట్ అమెరికాలో, యుఎస్లో అలాంటి వేరే ఓవర్సీస్ కంట్రీస్లో ఏం జరుగుతుందంటే ఈ రెసిషన్ అని, ఇదని అదని, ఉద్యోగాలని, H1 వీసా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఇలాంటి కలెక్షన్లు పెడుతుందంటే అది కూడా బుచ్చిబాబు లాంటి 2వ డైరెక్టర్తో రామ్ చరణ్ గారికి ఉన్న ఫ్యానిజం నిజంగా రామ్ చరణ్ గారికి ఉన్న స్టార్డమ్ ప్రూవ్ చేస్తుంది. నిజంగా ఇదే వేరే హీరో అయితే ఈ రేంజ్ కలెక్షన్స్ కూడా ఉండవు. దీన్ని పట్టుకొని మనం ఇది అది అవన్నీ పక్కన పెట్టేస్తే ఒకటే ఫీల్ అవ్వండి, రామ్ చరణ్ గారి అభిమానులకి మళ్ళీ చెప్తున్నా, మీరు మల్టీప్లెక్స్లు కాకుండా సింగిల్ స్క్రీన్స్ కాకుండా మల్టీప్లెక్స్ బుక్ చేసుకోవడం చాలా బెటరు. తగలబడిపోతే సింగిల్ స్క్రీన్స్ ఓరమ్మాస్ డైలాగులు ఉన్నాయట. ఆ డైలాగులు ఎలా పేలుతాయంటే అసలు వేరే ఇప్పుడు ఎలా ఉందంటారు భయ్య, నేను ఓపెనింగ్ చెప్పేసాను. ఈ పెద్ది అనే సినిమా ఫస్ట్ హాఫ్లో పూరి జగన్నాథ్ గారి హీరో ఒక ఊరమాస క్యారెక్టర్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రంగస్థలం చిట్టిబాబుకి మించి ఎమోషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 2 కూడా ఆ ఇద్దరిని మిక్స్ చేసి, ఒక సుకుమార్ గారిని ఒక పూరి జగన్నాథ్ గారిని మిక్స్ చేస్తేనే బుచ్చిబాబు అనేవాడు. ఇది కావాలంటే కొన్ని సీన్స్ ఉప్పల్లో చూస్తే చాలా అగ్రెసివ్గా ఉంటాయి. నేను చెప్తున్నా కదా, బుచ్చిబాబు అనేవాడు మామూలువాడు కాదు. సో అలాంటి క్యారెక్టర్లో మన హీరో, నా హీరో రామ్ చరణ్ గారిని ఊహించుకుంటుంటే ఫస్ట్ హాఫ్ ప్యాక్ ఆడేస్తాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంటర్వల్ బ్లాక్ నుంచి ఎప్పుడైతే కుస్తీకి వెళ్తాడో నా హీరో, అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్, యూనివర్సల్ కంటెంట్ లెవెల్కి వెళ్ళిపోద్దట. సో ఇవన్నీ వింటుంటే లిటరల్లీ ఒకటే అనిపిస్తుంది భయ్య. అంటే హీరోని పొగుడుతారు, అది కామను, కానీ ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి ఒక్క టెక్నీషియన్ బుచ్చిబాబుకి ఇస్తున్న ఎలివేషన్ చూస్తుంటే మాత్రం బుచ్చిబాబు నువ్వు ఏమనుకున్నావు అదే తీసావు నా ఫీలింగ్. కానీ మా ఫ్యాన్స్ నేను ఎంతలా ఎత్తిన పెట్టుకున్నారో జూన్ 3వ తారీఖు ప్రీమియర్స్ తర్వాత ఆయనకి గుళ్ళు కట్టేస్తారు. రామ్ చరణ్ గారి డెడికేషన్ ఏంట్రా, ఒక సినిమా కోసం ఈ రేంజ్ డెడికేషన్.
ఫేస్ వ్యాపింగ్లు, ఫేస్ మాస్కులు పెట్టి వాడుతున్న ఈ రోజుల్లో అంటే అసలు హీరోనే లేకుండా ఎవరో డూప్లికేట్ చేస్తున్న ఇలాంటి టైంలో కేవలం రామ్ చరణ్ గారి వన్ మ్యాన్ షోగా ప్రతి సీన్లో ఆయనే కనిపిస్తారట. అదొక పెద్ద వారం నిజంగా. ఈ రోజుల్లో ఏంటంటే మనకు అందరికీ తెలిసిందే, చిన్న చిన్న డ్యాన్స్ మూమెంట్లో కూడా ఫేస్ వ్యాపింగ్లు పెడుతున్నారు. సో అలాంటిది ఒరిజినల్ స్టంట్స్లో, ఒరిజినల్ రెజ్లింగ్ స్పోర్ట్స్లో రామ్ చరణ్ గారు చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. దానికి తోడు ఈ సినిమాలో ఒక బిట్ సాంగ్ ఉందంట. ఉత్తరాంధ్ర, ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న ఫోక్ సాంగ్స్ పడుతుంటారు కదా, ఆ టైప్లో ఒక ఉత్తరాంధ్ర యాసలో ఒక చిన్న బిట్ సాంగ్ ఉందంట. అందులో ఆ సాంగ్ మాత్రం థియేటర్లో పగిలిపోద్దాడు భయ్య. ఆ సాంగ్కి ముఖ్యమైన ఇన్స్పిరేషన్ కూడా అంటే ఎలా చెప్తున్నారంటే, ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాలో గరిబిల్ లక్ష్మికి సంబంధించి చాలామందికి ఐడియా ఉందో తెలియదు, ఆ టైప్ ఆఫ్ ఒక ఫోక్ సాంగ్ని పెట్టారట ఈ సినిమాలో. అది ఫస్ట్ హాఫ్లో ఉండబోతుందంట. ఏంటి భయ్య మొత్తం అని చెప్పేస్తున్నావు, నువ్వేదో చూసినట్టంటే ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని లీక్లు ఉన్నా సరే స్క్రీన్ మీద మాత్రం బుచ్చిబాబు చాలా గట్టిగా సర్ప్రైజ్ చేయబోతున్నారు రామ్ చరణ్ గారు బుచ్చిబాబు. ఎందుకన్నా ఇంత కాన్ఫిడెంట్ అంటే నాకు అర్థమైపోతుంది. ఆ రామ్ చరణ్ గారు, నాకు తెలిసి నేను రామ్ చరణ్ గారు చిరుత సినిమా నుంచి ఫాలో అవుతున్నాను అని ఎప్పుడు కూడా ఈ రేంజ్ కాన్ఫిడెన్స్ ఏ సినిమాకి, నాకు తెలిసి ఏ సినిమాకి కూడా సినిమా బాగుంటుంది అలాగే మాట్లాడతారు తప్ప నా కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అవుతుంది అంటున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి హీరో గారు ఏ రేంజ్ కాన్ఫిడెన్స్లో ఉన్నారో. సో నెక్స్ట్ రేపు నుంచి రిలీజ్ అవబోతున్న నైజాం టికెట్స్ మాత్రం ఇంకా వేరే, ఇంకా మీరు ఇంకా చెప్తున్నా కదా, అదొక సంచలనం అయిపోద్ది. ఇంక నైజాంలో బుకింగ్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో, ఇప్పుడు నాకు తెలిసి ఈవెంట్ తర్వాత ఓపెన్ చేస్తారు అనుకున్నాను, లేదంటే ఈవెంట్ టైంలో ఓపెన్ చేస్తారని ఒక ఇది ఉంది. రేపు విజయవాడలో జరగబోయే ఈవెంట్కి ఇంకా స్పెషల్ గెస్ట్లు, చీఫ్ గెస్ట్లు యాక్చువల్లీ నా బాలకృష్ణ గారు అంటున్నారు, అది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు. సో ఒక టాక్ అయితే నడుస్తుంది, ఎందుకంటే మైత్రి మూవీ మ్యాక్స్ నెక్స్ట్ సినిమా బాలకృష్ణ గారిది కాబట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ రేపు జరగబోయే ఈవెంట్ మాత్రం అంటే నాకైతే మాత్రం ఆ స్టేడియం మీద సరిపోదు భయ్య. ఓపెనింగ్ గ్రౌండ్లో పెట్టుంటే రేపు జరగబోయే ఈవెంట్ వేరే లెక్క, కానీ మరి చిన్న స్టేడియం ఎందుకు సజెస్ట్ చేస్తారో నాకైతే తెలియదు. మరి పాసులు గట్రా ఇచ్చి లిమిటెడ్ జనాలే లోపల పంపిస్తారో ఏంటో తెలియదు, కానీ సరిపోరు భయ్. 30,000-35,000 కెపాసిటీ సరిపోదు. దాదాపు 1,00,000 ఎక్కడో భోపాల్లో ఈవెంట్ పెడితేనే 2 లక్షలు 3 లక్షల పైగా జనాలు వచ్చినప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో అది కూడా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులో విజయవాడలో పెట్టేటప్పుడు ఎలాంటి క్రౌడ్ అవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. దానికి తోడు ఈ రోజుతో ఒక ఐపీఎల్ సీజన్ అయిపోతుంది. ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా మీద ఎలా పడతారంటే ఒక ఫ్యామిలీస్, ఇంకా చెప్తున్నా కదా, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనం ఏదైతే ఒక పండగ, ఒక జనవరి టైంలో, సంక్రాంతి టైంలో థియేటర్ దగ్గర అందరూ చూస్తామో దానికి మించి సందడి పెద్ద సినిమా విషయంలో మనం చూడబోతున్నాం. ఇది ఫ్యామిలీస్ని కట్టిపడేసే సినిమా, ఎమోషనల్గా చాలా పెద్ద వర్కౌట్ అయ్యే సినిమా భయ్య. ఎలా చెప్తున్నారంటే ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే, సినిమా చూసిన ప్రతి ఒక్కరు, ఈవెన్ నిన్న కూడా బుచ్చిబాబు చెన్నై ప్రెస్ మీట్లోకి, అంటే ఈ మధ్య కనిపించపోసరికి ఏంట్రో రైట్ కనిపించి, నేను చెన్నై ప్రెస్ మీట్లో చెప్తున్నాను, ప్రతి దగ్గర స్క్రీనింగ్స్ అవుతున్నాయి, రీరైటింగ్లు, నేను ప్రతిసారి చెక్ చేసుకున్న ప్రతిసారి నాకు వస్తున్న అప్లోస్ చూస్తుంటే చూపించిన ప్రతి ఒక్కరు చెప్పిన మాటలు కానీ మీకు చెప్తే నేను చాలా ఎక్కువగా మాట్లాడినట్టు ఉంటుంది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా పడింది అనే లెవెల్లో మాట్లాడాడు. సో ఇవి విన్న తర్వాత నాకు ఎందుకు ప్రీమియర్ షోస్ కూడా మీరు 600 కాదు కానీ జోబులో 1000 రూపాయలు పెట్టుకుని థియేటర్కి వెళ్తే బెటర్. ఎందుకంటే టికెట్లు ఊదేస్తారు, ఇంకా బ్లాక్లో కొనుక్కోవాల్సిందే, మీరు ఫిక్స్ అయిపోండి. చాలా పెద్ద సినిమా. కొన్ని సినిమాలు ఉంటాయి అవి మనం అంటే అందరూ కాదు, అదే సినీ లవర్గా కొన్ని సినిమాలు ఎందుకురా బాబు ప్రీమియర్స్ మిస్ చేయమనే ఫీల్ ఉంటుంది. అలాంటిదే ఈ పెద్ద సినిమా కూడా మామూలుగా ఉండదు భయ్య. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్తో వెళ్తారో దానికి మించి ఇవ్వబోతున్నారు రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు. మీరు ఫిక్స్ అయిపోండి. ఇక డే 1 ఏంటి ఎగ్జాక్ట్ లెక్కలు అనేవి రేపు మార్నింగ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం.